సో ఈ సినిమా వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే అస్సలు చూడకండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ మూవీ టాక్స్. సో ఈ రోజు మూవీ వచ్చేసి ప్రీమియర్ మూవీ అనమాట. సో ఇందాకనే మూవీ చూసి రావడం జరిగింది. మూవీ చెప్తున్నా కదా, మామూలుగా లేదు భయ్య. మూవీ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ అనేది ఉంది మూవీ. సో మూవీ నేమ్ వచ్చేసి ప్రిమేట్ అనమాట. సో ప్రిమేట్ అంటే ఏంటంటే ఒక యానిమల్, హ్యూమన్ జాతికి చెందిన యానిమల్ని ప్రిమేట్ అంటారు. అంటే లైక్ కోతులైనా, ఏప్స్ అయినా, గొరిల్లా అయినా, సో ఇవన్నీ కోతి జాతికి చెందినవి కాబట్టి వీటిని ప్రిమేట్స్ అంటారు అనమాట. సో ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 29 minutes అనమాట. నిజంగా ఆ 1 hour 29 minutes ఎంత థ్రిల్లింగ్ ఉంది. నెక్స్ట్ టైం అవుతుంది అని ఒక మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేశారు డైరెక్టర్స్ అండ్ మేకర్స్ వచ్చేసి. సో స్పాయిలర్ అలర్ట్ అనమాట. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక చింపాంజీకి రేబీస్ వస్తాయి, అంటే ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ వల్ల వాటర్ అంటే భయం. సో హైడ్రోఫోబియా అని చెప్పి ఒక డిసీజ్ అనేది ఉంటుంది. సో ఆ డిసీజ్ మెయిన్లీ కుక్కలకు వస్తుంది అనమాట. అండ్ కుక్కలకి, ఆవులకి, జంతువులకి. సో మనం చూస్తుంటాం కదా రోడ్ల మీద కుక్కలకి రేబీస్ రాగానే అవి పిచ్చి పిచ్చిగా చేస్తుంటాయి, అన్కంట్రోలబుల్గా చేస్తుంటాయి. సో ఒంటి పడతాలను కొరికేస్తుంటాయి. సో అట్లనే ఒక యానిమల్కి అదేవిధంగా ఒక చింపాంజీకి రావడం వల్ల ఆ చింపాంజీ ఏమేమి చేసింది, సో ఎవరెవరిని చంపింది, ఎట్లా చంపిన దాని తర్వాత మరి లాస్ట్ వరకు వాళ్ళు ఎట్లా ఫైట్ చేసారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బతికిరు, సో అనేది సో మెయిన్ స్టోరీ ప్లాట్ అనమాట. సో స్టోరీ ప్లాట్ మనం చూసుకోవచ్చు. హాలీవుడ్ మూవీస్కి నిజంగా వాళ్ళ కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్ తీసుకొస్తారు సో ఎక్కడైనా కానీ. సో ఇది సినిమా ప్లాట్ వచ్చేసి. సో దాని తర్వాత అసలు ఏం జరిగింది అనేది మీరు వెళ్ళి చూడండి సినిమా థియేటర్కి వెళ్ళి. సో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవుతారు అనమాట. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది అంటే, సో సైకో వాళ్ళకి, థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. సో నేనైతే గ్యారంటీ ఇస్తా. ఈ సినిమా వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే అస్సలు చూడకండి. ఈ మూవీలో ఒక్కొక్కరిని ఆ చింపాంజీ చంపుతుంది భయ్య, ఊచకోత వస్తుంది, మామూలుగా చంపదు. మనం నార్మల్గా సినిమాల్లో చూస్తుంటే నరకేయడం ఇట్లా ఉంటుంది, కానీ ఒక టెర్రిఫిక్, ఒక హారబుల్ డెత్ అనేది కొన్ని సినిమాలనే చూస్తాం, మనకి ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలనే. సో అవి కూడా కొన్ని బ్యాన్ అయి ఉంటాయి చూడు సినిమాలు. సో ఎట్లా అంటే ఇట్లా ముఖం పట్టుకొని గుంజేస్తే స్కిన్ అంతా వెళ్ళిపోవడము, మాంసం కనిపోవడము, చంపే ముఖం మీద కొట్టేగానే ముఖం నుజ్జు చెప్పి బ్రెయిన్ బయటికి రావడము, ఆ బ్రెయిన్ని తీసి మళ్ళీ తినడం. సో ఇలాంటి చాలా ఘోరమైన టెరిఫిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ టెరిఫిక్ సీన్స్ అని సినిమాలో ఉన్నాయి. సో ఎవరైతే వాటిని ఎంజాయ్ చేస్తారో, థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా అనేది రికమెండ్ చేస్తున్నాను నేను. నాకైతే పర్సనల్గా నచ్చింది. సో సినిమా వచ్చేసి మరి మీరు చూసారో లేదో సినిమాని, మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి సినిమాని. సో సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. సో అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్ మూవీ టాక్స్.